నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖరరావు గారు ఉన్నారు. అండ్ రీసెంట్ పొలిటికల్ అప్డేట్స్ అలాగే రీసెంట్ గా జరిగినటువంటి విషయాలన్నీ కూడా సార్తో చర్చిద్దాం, విశ్లేషణ తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రస్తుతానికి ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా మొత్తం జనసేన ఆవిర్భావ సభ గురించే డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అందులో ప్రధానంగా స్పీచెస్ కి సంబంధించి. ఈ నేపథ్యంలో నాగబాబు మాట్లాడుతూ రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఆ రెండు ఫ్యాక్టర్స్ వల్లే పిఠాపురంలో సక్సెస్ అనేది దొరికింది అనేది అన్నారు. ప్లస్ దీని వెనక అసలు ప్రధాన ఉద్దేశం ఏదై ఉంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ నాగబాబు గారు వర్మదేం లేదు, అంతా మేము మా సొంత బలంతోనే గెలిచాము అనేది డైరెక్ట్ గా వర్మ గారికి చెప్పదలుచుకున్నారు. అలాగే తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇవ్వదలుచుకున్నారు. ఇక్కడ అంతకు 2 రోజుల ముందర నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెలుగుదేశం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు లేకపోతే తెలుగుదేశం గెలిచేది కాదు అనేది ఒక స్టేట్మెంట్ నాదెండ్ల మనోహర్ ద్వారా ఇప్పించారు. ఆ తర్వాత నాగబాబు ద్వారా కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓటర్ల వల్ల గెలిచాము, మిగతా వాళ్ళు ఏమన్నా అనుకుంటే అది వారి కర్మ అన్నారు. ఈ కర్మ అనే వర్డ్ వర్మకి రైమింగ్ గా ఉండేటట్టు ఎంచుకున్నారు. వర్మ మ్యాచ్ అయ్యేలాగా సెలక్షన్ ఆఫ్ వర్డ్స్ వెరీ కేర్ఫుల్లీ మెటిక్యులస్లీ ప్లాన్డ్ అది. ఇక్కడ నాకు తెలిసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గాని లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం గాని గెలవటానికి ఒకే ఒక ఫ్యాక్టర్ ఉంది నాకు తెలిసి, అది ఈవీఎం ఫ్యాక్టర్ అది. ఓకే, తప్ప వేరే ఫ్యాక్టర్ ఏం లేదు అక్కడ. వర్మ తెలుగుదేశం వాళ్ళు 2014లో టికెట్ ఇవ్వకపోతే వర్మకి ఇండిపెండెంట్ గా పోటీ చేసి 1,00,000 ఓట్ల పైన సాధించుకున్నాడు ఆయన. అది ఆయన పట్టు పిఠాపురంలో. అవునండి. నా గెలుపు మీ చేతిలో పెడతా అని చేతులు పట్టుకుని బతిమిలాడుకున్న పవన్ కళ్యాణ్ ఈ రోజున ఏరు దాటంగానే దెబ్బ తగిలేసినట్టు ఆయన అవకాశవాదాన్ని ఆయన చూపించుకున్నారు. పవన్ కళ్యాణ్కే నిజమైన నిజాయితీ ఉంటే, నిబద్ధత, నికాసైన నిజాయితీ, దాన్ని ఏమంటారు గ్రాటిట్యూడ్ ఉన్నట్టయితే, దాన్ని ఏమంటారు అంటే విశ్వాసం ఉంటే కనుక పవన్ కళ్యాణ్ లో ఏ క్వశ్చన్ అయినా సరే, అధికారం రాగానే మొట్టమొదటి ఎమ్మెల్సీకి కొంతమందికి పదవులు ఇచ్చారు. అందులో ఆయన రాజకీయ సలహాదారు అని చెప్పుకోబడే హరి ప్రసాద్కి ఇచ్చారు. అప్పుడే వర్మకి ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ నీతి, నిజాయితీ, విశ్వాసం ఏ కోశాన ఉన్నా ఆ రోజున వర్మ చేతిలో చేసి నా గెలుపు మీ చేతిలో పెడుతున్నానని అన్న పవన్ కళ్యాణ్ ఆయనలో విశ్వాసం వీసమెత్తున్నా గాని హరి ప్రసాద్ ని కాకుండా వర్మకి ఇవ్వాలి టికెట్. ఈ రోజున వర్మని మినిమైజ్ చేస్తా అంటున్నారు. అదేంటంటే వర్మని గెట్ అవుట్ అంటున్నారు. అటు తెలుగుదేశం నుంచి కూడా ఇవ్వనివ్వట్లేదు. ఇప్పుడు నలుగురు, ఒకటి నాగబాబుకి ఇచ్చినప్పుడు ఇంకోటి వర్మకి ఇస్తే వర్మ సాటిస్ఫై అయ్యి ఉండడు. ఏంటంటే వర్మని గెట్ అవుట్ అంటున్నారు ఇండైరెక్ట్ గా, పొమ్మనక పొగబెట్టడం. సో వర్మకి వేరే ఆప్షన్ లేదు, బయటికి వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. సార్, అంటే విత్ ఇన్ 6 months మరో 3 ఎమ్మెల్సీలు కూడా ఖాళీ అవుతున్నాయి. సో వర్మకి ఇచ్చిన మాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెక్కు చెదరదు, వర్మని ఖచ్చితంగా ఎమ్మెల్సీ చేస్తాం అనేది కూడా వాళ్ళ వెర్షన్ వినబడుతోంది. అంత అవసరం లేదండి. మీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఎనలేని బలాన్ని అందించిన పవన్ కళ్యాణ్ ని గెలిపించిన వర్మకి ఇవ్వాల్సింది మొట్టమొదటి ఎమ్మెల్సీ టికెట్. ఏడాదికో 2 ఏళ్లకో కాదు, హరిప్రసాద్ కి ఇవ్వాల్సిన టికెట్ పవన్ కళ్యాణ్ అడిగితే మీ పార్టీ తరఫున ఎవరైనా సరే ఎమ్మెల్సీ ఇద్దాం అనుకుంటున్నాను, ఎవరి పేరు చెప్తారంటే హరిప్రసాద్ కి కాదు, నా విజయానికి కీలకమైన పాత్ర పోషించిన వర్మకి ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ లో విశ్వాసం ఉన్నట్లు లెక్క. లేకపోతే పవన్ కళ్యాణ్ ఏంటి అనేది మనకి అందరికి తెలుసు. అంటే ఇక్కడ వర్మ అంటే భయపడుతోందా జనసేన? ఎందుకనంటే వర్మ గారు ఆల్రెడీ మీరు ఇంతకు ముందు అన్నట్టుగా ఇండిపెండెంట్ గా గెలిచి మరి తన సత్తా ఏంటో చూపించారు, లేకపోతే ఒక రకమైన నిర్లక్ష్యమా? అంటే ఇది ఎక్కడికి దారి తీయబోతోంది? అంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ ని నిశ్చితంగా ఎవరైనా గమనిస్తే ఆయననే అభిమానించడం కాదు, ద్వేషించడం కాదు, అసహించుకుంటారు. పవన్ కళ్యాణ్ ని నిశ్చితంగా ఎవరైనా గమనించి పవన్ కళ్యాణ్ మొత్తం ఆయన నడవడిక, రాజకీయ నడవడిక చూస్తుంటే
పవన్ కళ్యాణ్ రాజకీయంగానే కాదు, జీవితంలో అయినా సరే ఏ ఒక్క మాట మీద కట్టుబడిన అంశం చెప్పండి. ఏ ఒక్క మాటకి ఆయన కట్టుబడి ఉన్న విషయాలు ఏమన్నా ఉంటే మహా అయితే 2 ఉంటాయి. అవి తప్ప ఏ ఒక్కదానికి ఆయన కట్టుబడడు. ఆ రెండేంటయ్యా అంటే, ఒకటి మీ నాన్నగారి పేరు ఏంటంటే వెంకట్రావు, మీ అమ్మగారి పేరు ఏంటంటే అంజనాదేవి. ఆ రెండింటికి మాత్రమే కట్టుబడి ఉంటాడు పవన్ కళ్యాణ్. మిగతా అన్ని మార్చాలి. మిగతాది ఏదన్నా చెప్పండి, ఒక రోజు చెప్పిన సమాధానానికి రెండో రోజు చెప్పే సమాధానానికి పూర్తి భిన్నమైన సమాధానం ఉంటుంది. పవన్ కళ్యాణ్ నాకు తెలిసి ఆయన 68లో పుట్టారంటే 58 ఏళ్ల పవన్ కళ్యాణ్ కి ఆయన జీవిత కాలంలో మాట మీద నిలబడటం అనేది అసంభవం. అది ఇంపాసిబుల్. సార్ అండ్ వన్ మోర్ థింగ్, ముఖ్యంగా సిద్ధాంతం జనసేనకో సిద్ధాంతం ఉంది అనేది వీళ్ళ వాదన, అండ్ అది చెప్తూ ఉంటారు. అయితే ఈ సిద్ధాంతానికి సంబంధించి కూడా దాదాపు 450 మంది చనిపోయారని కూడా అంటున్నారు. అంటే అసలు బేసిక్ గా జనసేనకి ఏమైనా కొన్ని సిద్ధాంతాలు, అంటే కొన్ని సాంప్రదాయాలు, కొన్ని సెంటిమెంట్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? సైద్ధాంతికంగానే ముందుకు వెళుతోంది అనుకోవచ్చా జనసేన? ఇప్పుడు నిన్న ఆవిర్భావ సభ జరిగింది. అవునండి. 11 సంవత్సరాల క్రితము ఈ పార్టీ ప్రవేశపెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ మీ వెంట ఎవరున్నారు అంటే ఒకే ఒక వ్యక్తి పేరు చెప్పారు. ఆ వ్యక్తి పేరు రాజు రవితేజ. అవును. జనసేన పార్టీ ఏర్పాటుకి ఎనలేని కృషి, ఆలోచనలు, సలహా సూచనలు అందించింది ఎవరు? రాజు రవితేజ. ఈ 7 సిద్ధాంతాలు రూపొందించింది ఎవరు? ఆయనే, రాజు రవితేజ. ఆ రాజు రవితేజ మీ పార్టీలో లేరు. సిద్ధాంతకర్తలో ఒకడైన, పార్టీ రూపకర్తలో ఒకరైన, అంటే 50% పార్ట్నర్, 2 వ్యక్తులు కలిసి ఒక పార్టీ పెట్టారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ వ్యక్తులలో ఒక వ్యక్తి మీ నడవడిక, మీ సిద్ధాంతాలు నచ్చట్లేదంటే మీ దగ్గర సిద్ధాంతాల అమలు ఎవరు లేవని అర్థం. ఇప్పుడు నేను కూడా ఆ సిద్ధాంతాలను చూసే జనసేన పార్టీలో చేరాను. నాకేం కనపడింది అక్కడ? సిద్ధాంతాలు ఏం కనపడలేదు నాకు. అసలు మీరు వ్యక్తిగతంగా, అంటే ఒక్కసారి మనం పర్సనల్ గా మాట్లాడుకుంటే, మీకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ చేసిన ద్రోహం ఏంటి సార్? ఎందుకని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా ఏదో విధంగా విమర్శిస్తూ ఉంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టాడు. నేనేమి పవన్ కళ్యాణ్ మాకేమి వ్యక్తిగత బంధాలు కానీ, వ్యాపారాలు కానీ, గట్టు తగాదాలు కానీ, బాంధవ్యాలు కానీ ఏమీ లేవు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఒక పార్టీ పెట్టాను. ఆ పార్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేద్దాము, నిజాయితీగా పనిచేద్దాము, అవినీతి రహితమైన పార్టీ రాజకీయాల కోసం పోరాడదామని చాలా చెప్పాడు. నిజమైన నమ్మాం. నిజమైన నమ్మిన తర్వాత అవన్నీ పచ్చి బూటకమని తెలిసిన తర్వాత బయటకు వచ్చాం. జనసేన పార్టీలో ఎవరైనా సరే ఆ పార్టీ సిద్ధాంతాలు నమ్మే వాళ్ళు ఎవరు పార్టీలో లేరు. పార్టీలో ఉన్న వాళ్ళు ఏంటి, సిద్ధాంతాలని కాళ్ళ రాసినా పర్వాలేదు, మాకు పవన్ కళ్యాణ్ ఆయన సినిమా దీని వల్ల ఆయనకి కొంతమంది వ్యక్తి పూజ మానసిక రోగులుగా మారారు. వాళ్ళున్నారు. పార్టీని అడ్డుపెట్టి డబ్బులు సంపాదించుకుందాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మాత్రమే జనసేనలో ఉన్నారు. ఉదాహరణకి 2019లో మీకు ఒక ఇది చెప్తాను. తోట త్రిమూర్తులు గారిని ఎంత మాట అన్నారంటే నా మనసుకు చాలా బాధేసింది. అవునండి. రాజకీయాల్లో ఎన్నో ఉంటాయి, అవన్నీ పెద్దపెట్టుకోవాలి, కానీ తోట త్రిమూర్తులు గారిని చాలా పెద్ద మాట అన్నారు. ఆయన ఏమన్నారండి? ఏమన్నారంటే, తోట త్రిమూర్తులు గారు మీరే చేస్తున్నది ఏమిటి? చంద్రబాబు నాయుడు విసిరేసిన విస్తరాకులలో ఎంగిలి మెతుకులు ఏరుకోవటము, మోచేతి నీళ్లు తాగటమేనా మీ పని అన్నారు. తోట త్రిమూర్తులు గారు అన్నారు. ఈ దశాబ్ద కాలంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏమన్నా ఉన్నాయంటే ఆ పార్టీ మొత్తాన్ని మనము విశ్లేషిస్తే ఒకే సిద్ధాంతం కనపడుతుంది. పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి తోట త్రిమూర్తులు గారిని నేను ఈ మాట అంటున్నాను. పవన్ కళ్యాణ్ నడవడిక చూసినా, జనసేన నడవడిక చూసినా వాళ్ళు పార్టీని ఏకైక సిద్ధాంతం ఏంటంటే చంద్రబాబు నాయుడు విసిరేసిన విస్తరాకులలో ఎంగిలి మెతుకులు వేరుకోవడమే జనసేన ఏకైక సిద్ధాంతం. ఓకే అండి. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం చనిపోయిన ఒకళ్ళ పేరు చెప్పమనండి. మరి ఎందుకు చనిపోతారు? మరి 450 మంది సంగతి ఏమిటండి?
450 మంది ఎక్కడ ఉన్నారండి? బైక్ రేసింగ్ లో పవన్ కళ్యాణ్ వస్తున్నాడని బైక్ రేసింగ్ లను, లేకపోతే పవన్ కళ్యాణ్ బర్త్డే కి ఫ్లెక్సీలు కడుతూ ఆ ఫ్రేమ్ వెళ్ళి పైన హైటెన్షన్ వైర్లకు తగిలి షాక్ కొట్టి చనిపోవడము, లేకపోతే నా సినిమా హీరో గొప్ప అంటే సినిమా హీరో గొప్ప అని మాట పెరిగి హత్యలు జరిగితే అందులో మర్డర్ అయిపోవటము, ఇలా చనిపోయారు తప్ప సిద్ధాంతాల కోసం ఆదర్శాల కోసం ఎవడు చనిపోలా.